ఇప్పుడు మరి బాలయ్య బాబు గారు, మెగాస్టార్ చిరంజీవి గారు వీళ్ళిద్దరు కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అన్స్టాపబుల్ షో చేస్తున్నారు కదా, షో చేయబోతున్నారు అంటున్నారు సెకండ్ సీజన్లో. ఆ షో వస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ వాళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా కూడా ప్లాన్ చేస్తారు. మంచి కథ దొరికితే ఉంది చేయటానికి, వాళ్ళిద్దరూ పాజిటివ్ కదా. అవును, ఇద్దరు ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇష్టం. తర్వాత ఊరినేనండి హీరోల మధ్యలో అభిప్రాయ భేదాలు లేవనేది కూడా స్పష్టం అయిపోతుంది. లేదు, అసలు ఎప్పుడూ ఉండవు అభిప్రాయ భేదాలు అనేవి. ఉండటానికి ఏమన్నా వాళ్ళకి ఆస్తి గొడవలు ఉన్నాయి, అభిమానుల అపోహది అంతే. అభిమానుల అపోహని కొంతమంది కొన్ని మీడియాలు కొన్ని రాతలు రాయటం వల్ల అభిమానులకి వాళ్ళకి అపోహలు అపార్థాలు జరగటం తప్ప ఏ హీరోకి పడని హీరో అంటూ ఎవరు ఉండరు. ఎందుకంటే ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరి ఇండివిజువల్ కెపాసిటీ వాళ్ళది. అవును, ఇంకొకళ్ళ దానికి వీళ్ళు పోటీ కాదు, ఏముండదు. ఎవరి సినిమాలు అందరికీ హిట్లు ఉన్నాయి, అందరికీ ఫ్లాప్లు ఉన్నాయి కదా. అసలు ఆ ఫీలింగ్ అనేది హీరోల మధ్యన ఉండదు. అది లేదు అని ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఇప్పుడు విజయశాంతి గారు, చిరంజీవి గారు 30 ఏళ్ళు 25 ఏళ్ళు కలవలేదు. ఆవిడ పొలిటికల్గా ఆవిడ వేరు, ఈయన వేరు. సరిలేరు నీ కవరుల్లో కలిసిన వెంటనే మబ్బులన్నీ ఇడిపోయినాయి కదా, అంతేగా. అలాగే మహేష్ బాబు, తారక్ ఈయన కలిశారు. అసలు మా మధ్యన ఏముండవు, మేము బాగానే ఉంటాం, మీరే బాగుండాలని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. నందమూరి ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ. ఇప్పుడు బన్నీ గారిని మన బాలకృష్ణ గారు కలిశారు. తర్వాత ఇప్పుడు చిరంజీవి గారు ఇద్దరు కలుస్తున్నారు. ఏమి ఉండదు. ఉండటానికి ఎవరి ఆస్తులు ఎవరు కొట్టేయలేదు కదా. ఎవరి రెమ్యునరేషన్ వాళ్ళది, ఎవరి ఇమేజ్ వాళ్ళది, ఎవరి సబ్జెక్ట్ వాళ్ళది, ఎవరి కెరీర్ వాళ్ళది.